ఓకే. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. మనం ఇవాళ పార్ట్ 4 ఆదికాండం కయీను మరియు హేబేలు 4వ అధ్యాయం 1వ వచనం కాడ నుంచి 4వ అధ్యాయం 26వ వచనం దాకా చూద్దామండి బైబిల్‌లో ఏముందని. ఓకే. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కయి యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకొనెను. తరువాత ఆమె తనకి తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. అంటే ఇక్కడ ఆదాము, అవ్వ బయటికి వెలివేయబడ్డారు ఏదైనా తోట నుంచి. అయితే వాళ్ళకి పిల్లలు పుట్టారు. కయీను, హేబేలు ఇద్దరు పిల్లలు పుట్టారు. ఓకే. కయీను భూమిని సేద్యపరచువాడు అంటే పంటలు పండించే వ్యక్తి. హేబేలు గొర్రెల కాపరి అంటే గొర్రెలను, పొట్టేళ్ళను మేపుతా ఉండేవాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఓకే. కయీను ఏం చేశారు? తను పండించిన పొలము పంటల నుంచి కొంత దేవునికి అర్పణగా తీసుకొచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. ఓకే. హేబేలు ఏం చేశారు? తన మందలో ఉన్న వాటిని తొలుచూలు పుట్టిన వాటిల్లో క్రొవ్విన వాటిని తీసుకొనిచ్చారు. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. అంటే యెహోవా ఏం చేశారు? హేబేలు అర్పణ అంటే హేబేలు ఏమిచ్చాడు? మందలో తొలుచూరు పుట్టిన వాటిని, క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. వాటిని యెహోవా అర్పణగా లక్ష్యపెట్టెను. అంటే సంతోషపడిండు యెహోవా. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కయీను ఏం తీసుకొచ్చాడు? తను పండించిన పంటలో కొంత భాగాన్ని తీసుకొచ్చాడు. కానీ దేవుడు దాన్ని లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనును ఓకే. మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును కొనగా అంటే ఇప్పుడేం చేసింది దేవుడు ఏం చేశారంటే, కయీను తను పంట తీసుకొచ్చాడు గదా! పొలము పంటలో. అది దేవుడికి అర్పిస్తే దేవుడు దాన్ని లక్ష్య పెట్టలేదు. అప్పుడు ఏం చేశాడు కయీను? కోపం వచ్చింది. అతడు తన ముఖమును చిన్నబుచ్చుకున్నాడు. యెహోవా కయీనుతో నీకు కోపమేలా? నీకు కోపం ఎందుకొచ్చిందని కయీనుని దేవుడు అడిగాడు. ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? ఎందుకు చిన్నబుచ్చుకున్నావు అని అడిగాడు. నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొనవా? అని కయీనుని అడిగాడు దేవుడు. మంచి పని ఎవరైనా చేస్తే అతని నెత్తి మీద పెట్టుకోవా? అని అడిగాడు. సత్క్రియ చేయని యెడల వాకిట పాపము పొంచియుండును. నువ్వు మంచి పని చేయకపోతే వాకిట పాపం వచ్చి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును. నీవు దానిని ఏలుదువనెను. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. చూడండి, ఆ టైంలోనే దేవుడు అర్పణని అంగీకరించినందుకు తమ్ముడు హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడని అసూయ, సొంత తమ్ముడి మీద అసూయ తమ్ముడిని చంపేశాడు. కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. అప్పుడే ఇక దేవుడు ఎందుకు ఊరుకుంటాడు చూద్దాం. యెహోవాని తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనుని అడగగా కయీనునే డైరెక్ట్‌గా దేవుడు అడిగాడు, ఎక్కడున్నాడని మీ తమ్ముడు. అతడుని నేను ఎరుగనని చెప్పాడు. నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అంటే నేనేమన్నా కయీనుకి కావలివాడినా అని అన్నాడు కయీను. అప్పుడు ఆయన నువ్వు చేసిన పని ఏమిటి అని అడిగాడు. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. దేవునికి మొరపెట్టుచున్నది ఎవరు? హేబేలు యొక్క రక్తము నేలలో నుండి దేవునికి మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడువు. ఓకే. ఇక నేల మీద ఉండకుండా శపించాడు దేవుడు. నువ్వు శపింపబడిన వాడవు. నీవు నేలను సిద్ధపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందువనెను. అంటే ఏం చెప్పాడు దేవుడు? సారం ఇవ్వదు,
ఓకే. దేశదిమ్మరువై దేశాలు పట్టుకొని తిరగాలి నువ్వు అని శిక్ష వేశాడు. అందుకు కయ్యూను దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలియబడిన దిగులు వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై యుందును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అంటే ఎవరైనా కనుగొంటే అతను నన్ను చంపుతాడని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన యెడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగునెను. మరియు ఎవడైనను కయీను కనుగొని అతనిని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. ఎవరు కూడా అతను చంపకుండా ఉండనట్టు ఒక గుర్తు వేసెను. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను. నోదు దేశం వెళ్ళాడండి. ఎవరు? మన కయ్యూను. పాపం చేశాడు, దేవుని వెలివేశాడు, దేశదిమ్మరువై తిరుగుతా నోదు దేశం వెళ్ళాడు. కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకు అని పేరు పెట్టెను. మీరు చూసుకుంటే హానోకు అని పేరు పెట్టాడు ఒక ఊరు కట్టించి. ఓకే. ఓకే. హానోకు ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరుని బట్టి హానోకు అని పేరు పెట్టాను. ఓకే. నోదు దేశంలో మీరు చూసుకుంటే హానోకు అని పేరు ఉందండి, ఇప్పటికీ ఉంది. ఓల్డెస్ట్ సిటీ అనమాట అది. ఓకే. తర్వాత హానోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదుకు మహూయేలును కనెను. మహూయేలు మతుషాయేలును కనెను. మతుషాయేలు లెమేకును కనెను. లెమేకు 2 స్త్రీలను పెళ్లి చేసుకొనెను. వారిలో ఒకదాని పేరు ఆదా, రెండవ దాని పేరు సెల్లా. ఆదా యూబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారంలో నివసించు వారికి మూల పురుషుడు. ఇక్కడ ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉందండి. అసలు ఎవరికి పుట్టారు అనేది చాలా భయంకరమైన కన్ఫ్యూజన్ అనమాట బైబిల్లో. ఓకే. ఇది నేను చూశాను. నేను కన్ఫ్యూజన్ పడ్డాను. కానీ దీనికి ఒక చిన్న ప్రయత్నం ఏం చేశానంటే, ఇది ఒక టేబుల్ ఫామ్ లాగా నేను ఏర్పాటు చేశా. దీని మూలాన ఏం చేసేదంటే ఎవరికి పుట్టారని ఒక నెంబరింగ్ ఇచ్చుకుంటా వచ్చాము. ఇది మీకు ఉపయోగపడిద్ది. ఓకే. ఇది మొత్తం ఎవరికి పుట్టారు, ఆడపిల్లలైందని. ఓకే. ఫైనల్‌గా అవుట్‌పుట్ వచ్చేసి ఇదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించుకోండి. 1 ఆదాము, 2 హవ్వ. వీళ్ళిద్దరికి పుట్టిన వాళ్ళు ఎవరు? 3 కయ్యూను, 4 హేబేలు. ఓకే. ఇప్పుడు హేబేలు చనిపోయాడు కదా! ఓకే. 3 కయ్యూను. కయ్యూనికి ఎవరు పుట్టారు? 5 హానోకు పుట్టాడు. 5 హానోక్కి ఎవరు పుట్టారు? 6 ఈరాదు పుట్టాడు. 6 ఈరాదుకి ఎవరు పుట్టాడు? 7 మహూయేలును పుట్టారు. 7 మహూయేలుకి ఎవరు పుట్టారు? 8 మతుషాయేలు పుట్టారు. 8 మతుషాయేలుకి ఎవరు పుట్టారు? 9 లెమేకు పుట్టాడు. 9 లెమేకు 2 స్త్రీలను పెళ్లి చేసుకొనెను. ఎవరా ఇద్దరు? ఆదా, సెల్లా. అంటే 10, 11. 10 ఆదా. ఆదాకి ఎవరు పుట్టారు? 12 యూబాలును. 13 యాబాలు. ఓకే. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. యాబాలును, యూబాలును. 12 యాబాలును, 13 యూబాలును కనెను. నెక్స్ట్ యూబాలును కనెను. తర్వాత వచ్చేసరికి 11 సిల్లా, రెండో భార్య అనమాట. లెమేకు రెండో భార్య సిల్లా. ఆమె ఎవరిని కంది? 14 తుబల్కాయాను కనెను. 15 నయామ కనెను. ఓకే. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఒకటి వచ్చింది చూడండి. ఇంతమంది పుట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆదాముకి 16 షేతు పుట్టాడు. ఓకే. తర్వాత 16కి షేతుకి ఎవరు పుట్టారు? షేతు ఎవరు కొడుకు అండి? ఆదాము కొడుకు. ఓకే. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మళ్ళీ 16 షేతుకి ఎనోషానుకు పుట్టాడు. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. మీరు ఈ పట్టిక ఈ విధంగా గుర్తుపెట్టుకొని చక్కగా రాసుకుంటే మీకు ఒక క్లారిటీగా ఉండిద్ది. అప్పుడు మాత్రమే బైబిల్ అర్థమైద్ది. వీళ్ళే కదా మొత్తం పునాది. ఇక్కడోళ్ళే ఏం చేసినా కానీ. ఓకే. ఓకే. అయిపోయిందండి. అందరికీ ప్రైజ్ లార్డ్.
దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.